ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియకి ఆశాభంగం తప్పేలా. ఆమె ఏదోటి చేసి పాగా వేయాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ లక్ష్యానికి చాలా దూరంగా మిగిలిపోతున్నారు. దాంతో విజయ డైరీ వ్యవహారం చాలా ఆసక్తికరంగా మారిపోతుంది. విజయ డైరీలో ప్రస్తుతం చైర్మన్గా ఉన్న వైఎస్ఆర్సీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డిని తప్పించి ఆ స్థానంలో తన బ్రదర్ జగద్విఖ్యాత్ రెడ్డికి ఛాన్స్ కట్టబెట్టాలి అన్నదే అఖిలప్రియ స్కెచ్. కానీ అది నెరవేరేలా కనిపించట్లేదు. ఆ లక్ష్యం కోసం ఆమె ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఆఖరికి విజయ డైరీ ఎన్నికలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. డైరెక్టర్ల వరకు రాకుండా చూసేదానికోసం సొసైటీ వ్యవహారాల్లోనే అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల అధికారుల్ని కిడ్నాప్ చేయించే వరకు కూడా వెళ్ళారన్న ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా బెడిసి కొడుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే చైర్మన్ ఎన్నికల్లో కీలకమైనటువంటి డైరెక్టర్ల విషయంలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికే సంపూర్ణ ఆధిక్యం కనిపిస్తోంది. మొత్తం చైర్మన్లో 80% వైఎస్ఆర్సీపీ వైపు ఉండడంతో అఖిలప్రియ లక్ష్యం నెరవేరడం ఎలా అన్నది అంతుపట్టట్లేదు. ఏం చేసైనా తన బ్రదర్ని ఆ సీట్లో కూర్చోపెట్టాలనుకుంటే ఆయనేమో డిఫాల్టర్గా మిగిలిపోయారు అనే కారణాలు ముందుకొస్తున్నాయి. గతంలో ఆ విజయ డైరీ నుంచి అప్పు తీసుకుని దాదాపు 1,20,00,000 రూపాయల వరకు చెల్లించలేదు అనే వాదన ఉంది. దీంతో ఆ అప్పు చెల్లించకుండా డిఫాల్టర్గా ఉన్నటువంటి వాళ్ళు చైర్మన్గా ఎన్నికయ్యే అవకాశం కనిపించట్లేదు. అయినప్పటికీ నిబంధనలు అడ్డు తొలగించుకునైనా ముందుకు సాగాలి అన్నది అఖిలప్రియ ఉద్దేశం. అందుకు తగ్గట్టుగా అనేక ఎత్తులేశారు. ఆఖరికి అసెంబ్లీలో కూడా ఆళ్లగడ్డ విజయ డైరీ వ్యవహారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే యత్నం చేశారు. ఎన్ని చేసినా ఆమెకు విజయ డైరీ మింగుడు పడుతున్న దాఖలాలు లేవు. నేరుగా విజయ డైరీ ఆఫీస్కి వెళ్ళి చైర్మన్ లేని సమయంలో చాలా రచ్చ చేసే ప్రయత్నం చేశారు. దాని మీద విజయ డైరీ చైర్మన్ ఎదురు తిరగడంతో ఆమె వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. ఇదంతా చేసిన ఆళ్లగడ్డలో అఖిలప్రియ అఖిల లక్ష్యం నెరవేర్చుకోగలిగిన అవకాశాలు కనిపించట్లేదు. దాంతో ఎన్నికలు జరగకుండా నియంత్రించాలి అనే ప్రయత్నం చేశారు. అనేక గ్రామాల్లో దాదాపు 120 సొసైటీల్లో ఎక్కడికక్కడ చైర్మన్ ఎన్నికలు నియంత్రించే ప్రయత్నం జరిగింది. వివిధ దశల వారీగా జరగాల్సిన ఎన్నికల్లో అనేక చోట్ల నామినేషన్ల ప్రక్రియకు కూడా అడ్డుకట్ట వేశారు. అయినా కానీ అఖిలప్రియ ఆశించినట్టుగా చైర్మన్ సీట్లో తాను కోరుకున్నటువంటి వాళ్ళని కూర్చోబెట్టగలిగే పరిస్థితి కనిపించట్లేదు. మరి ఇంత ప్రయత్నం చేసినా వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదన్నట్టుగా అఖిలప్రియకి అన్ని రకాల అడ్డదారులు తొక్కుతున్నారన్న బదనామయ్యే పరిస్థితి వస్తుంది తప్ప అసలు ప్రయోజనం మాత్రం దక్కేలా కనిపించట్లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ శత విధాల కృషి చేసిన సక్సెస్ కాలేకపోవడం వెనక కారణాలేంటి అన్న దాని మీద టీడీపీ శిబిరం మళ్ళా గుల్లాలు పడుతుంది. ఏదోటి చేసి విజయ డైరీలో పాగా వేయడం ద్వారా తమ పట్టు చాటుకోవాలి అన్నది ఆమె అసలు కాంక్ష. కానీ అది నెరవేరకపోవడంతో ఇప్పుడు టీడీపీ శిబిరం ఏం చేయాలన్న దాని మీద తీవ్రంగా మదన పడుతుంది. అనేక రకాల ఎత్తులు వేసే ప్రయత్నంలో ఉంది. తొలి దశ ఎన్నికలతో పాటుగా మిగిలిన దశల్లో జరగబోతున్నటువంటి ఎన్నికల విషయంలో కూడా అనేక రకాల ఎత్తుగడలు వేసైనా మొత్తంగా విజయ డైరీ సొసైటీల ఎన్నికల్ని చెక్ పెట్టాలి, ఎన్నికలు జరగకుండా చూడాలి అనే ఉద్దేశంతో సాగుతున్నట్టు అంతా అంచనా వేస్తున్నారు. మరి ఇంత చేసినా ఇన్ని రకాల కుయుక్తులు పన్నినా అసలు పీఠం దక్కకపోతే ఆ తర్వాత అఖిలప్రియ పరువేం కాను అనే మాట కూడా వినిపిస్తుంది. మరి ఆమె దీన్ని ఖాతరు చేస్తారా? ఇలాంటి సమస్యలను ఆమె పట్టించుకుంటారా? ఇంతగా బదనామైపోతున్నటువంటి విషయాన్ని గుర్తిస్తారా? ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటారా అంటే ఇప్పటి వరకు అలాంటి ఆనవాళ్లు కనిపించట్లేదు. ఆమె ఏం చేసైనా జగద్విఖ్యాత్ రెడ్డిని ఆ పీఠం మీద కూర్చోబెట్టాలి అనే దిశలో సాగుతున్న తరుణంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, వాటర్లో ఎలా బదనామైపోతున్నాం, ఇలాంటివి ఆమె ఖాతరు చేసేలా కనిపిస్తున్న దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేవు.